అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో వచ్చి కార్తీక మాసం సందర్భంగా మన శివకేశవుల ఆలయాల గురించి. ఆ శివకేశవుల ఆలయాలు ఎక్కడో లేవండి, అనంతపురానికి అతి దగ్గరలో గుత్తి రోడ్డుకి 4 కిలోమీటర్లు, తపోవనం సర్కిల్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అది ఎక్కడ కాదండి, మన తడకలేరు అశ్వత్థనారాయణ స్వామి దేవాలయ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయండి. ఎదురుగా కనిపిస్తున్నది అశ్వత్థనారాయణ స్వామి దేవస్థానం అండి. ఇక్కడ మాఘమాసంలో మరియు అశ్వత్థనారాయణ స్వామి కళ్యాణం మరియు 4 వారాలు జరుగుతుంది. 3వ వారం రథోత్సవం మరియు తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇక్కడ అశ్వత్థనారాయణ స్వామి అతి పురాతనమైన దేవాలయం. ఎదురుగా కనిపించేది శివాలయం అండి, అతి పురాతనమైన శివాలయం. ఇక్కడ కార్తీకం, శ్రావణం, మాఘమాసం అత్యంత పవిత్రంగా వారాలు జరుగుతాయి. ముఖ్యంగా మాఘమాసంలో శివపార్వతుల కళ్యాణం, గ్రామోత్సవం మరియు కార్తీక మాసం మాఘమాసంలో శివస్వాములు ఇరుముడులు కడతారు. ఎక్కువ కడతారండి ఇరుముడులు. ఇక్కడ ప్రతి సోమవారం అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు స్వామివారు చేస్తారండి. ఇక్కడ రుద్రాభిషేకాలు అయితే ఎక్కువగా జరుగుతాయండి. ఇక్కడ కార్తీక మాసంలో అయితే భక్తులు గుడి ముందట ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తారు. ఈ ప్రాంగణం అంతా దీపాలు వెలిగిస్తారు భక్తులు. సోమవారాలు అయితే ఎక్కువ జనం ఉంటారు. మనకి ఎదురుగా కనిపిస్తున్నది పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమంటే, చుట్టుపక్కల ఎక్కడ కానీ మనకి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం లేదు. ఆంజనేయ స్వామి గుడులు ఎన్నో ఉంటాయి, కానీ ఈ ఆంజనేయ స్వామి 5 తలల ఆంజనేయ స్వామి ఎక్కడా లేదు. అతి పురాతనమైన ప్రాచీనమైన పంచముఖ ఆంజనేయ స్వామి. ప్రతి శనివారం ప్రత్యేకమైన పూజలు ఇక్కడ జరపబడతాయి. శనివారం మరియు మంగళవారం కానీ భక్తులు చేస్తారు. ఎదురుగా కనిపించేదే మనకి కాలభైరవ దేవాలయం. ఇక్కడ ఈ కాలభైరవ ఆలయంలో అమావాస్య, పౌర్ణమి, అష్టమి పూజలు బ్రహ్మాండంగా జరపబడతాయి. మరియు ప్రతి సంవత్సరం భైరవాష్టమికి భైరవుడి పూజ మరియు అన్నదానము అంగరంగంగా జరుగుతుంది. ఈ నవంబర్లో భైరవ అష్టమి కూడా ఉన్నది. ఈ భైరవ అష్టమికి అందరూ పాల్గొనాలని కోరుచున్నాము. అలాగే ఇది నవగ్రహాలండి. ప్రతి శనివారం రాహుకేతు పూజలు, నవగ్రహ పూజలు ఇక్కడ జరపబడతాయి. కార్తీకం అంటేనే మనకి ఉసిరి చెట్టు కదా, ఆ ఉసిరి చెట్టు మనకి ఆలయ ప్రాంగణంలో ఇక్కడ కనిపించేదే ఉసిరి చెట్టు అండి. ఇక్కడ భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ కనిపించేది జమ్మి చెట్టు మరియు జిల్లడి చెట్టు, తెల్ల జిల్లడి చెట్టు, మర్రి చెట్టు అన్నీ ఉన్నాయండి. మన దేవాలయంలో ప్రతి ఒక్క మొక్క ఉందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.